హైదరాబాద్ నగర ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని నగర సిపి సరికొత్త ఆలోచన చేశారు. ఏదైతే ఆపరేషన్ కవాచ్ పేరుతో కూడా ఈరోజు ఒక కొత్త కార్యక్రమం మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. రాత్రి 10:30 నుంచి అర్ధరాత్రి 12:30 వరకు అయితే వాహనాలు ఆకస్మికంగా తనిఖీలు చేయడం అయితే మొదలుపెట్టారు. ప్రస్తుతం మనం గుడిమల్కాపూర్ జంక్షన్ లో ఉన్నాము. ఒకసారి చూసుకోవచ్చు, అర్ధరాత్రి 12 దాటినప్పటికీ కూడా పోలీసులు మోహరించి కూడా ప్రతి జంక్షన్ వద్ద, ఏదైతే నగరంలో ఉన్నటువంటి మెయిన్ జంక్షన్ల వద్ద మొత్తంగా కూడా మోహరించి వాహనాలు తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మనకు ముఖ్యంగా ఈ రోజు దాదాపు రాత్రి 9 గంటల సమయంలో సడన్ గా కూడా పోలీస్ శాఖనైతే ఒక సంచలన నిర్ణయం తీసుకుందనే చెప్పవచ్చు. ఏదైతే నగర వ్యాప్తంగా కూడా వాహనాలు తనిఖీలు చేస్తామో దానికి ఆపరేషన్ కవాచ్ పూర్తిగా కూడా నగర ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇది నిర్వహిస్తున్నామంటూ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి. దాంతో ఒక్కసారిగా కూడా నగరంలో ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా అలర్ట్ అయిపోయారు. దాదాపు 5,000 మంది పోలీస్ సిబ్బందితో మొత్తంగా ఒకేసారి, అంటే 150 ప్రాంతాల దగ్గర కూడా ఇదైతే వాహనాల తనిఖీలు జరుగుతున్నట్టయితే తెలుస్తోంది. మొత్తంగా కూడా ఏకకాలంలో ఒకేసారి కూడా సర్ప్రైజ్ విజిట్ అనే చెప్పుకోవచ్చు. దీనికి ముఖ్యంగా కూడా వాహనాలు 1-2 సార్లు కూడా ఒకసారి మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఏదైనా వాహనానికి నెంబర్ ప్లేట్ కనుక లేనట్లయితే దాన్ని కూడా ఆపేసి సీజ్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉంటుందో, రాత్రి డ్రగ్స్ తరలింపు, అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ వంటివి దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య కాలంలో అర్ధరాత్రులు ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. కాబట్టి పోలీస్ సిబ్బంది సంచలన నిర్ణయం తీసుకుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం మనమైతే గుడిమల్కాపూర్ జంక్షన్ వద్ద ఉన్నాము. ఒకసారి గుడిమల్కాపూర్ జంక్షన్ లో కూడా చూసుకోవచ్చు, దాదాపు 2 సిఐలు 2 ఎస్ఐలు మొత్తంగా 30 మంది కానిస్టేబుల్స్ తో అయితే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా అంటే ప్రతి వెహికల్, అటు 2 వీలర్ 3 వీలర్ అదేవిధంగా 4 వీలర్స్, అటు ఏదైతే స్విగ్గీ జొమాటో డెలివరీ వెహికల్స్ ఉంటాయో అవి కూడా 1-2 సార్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పోలీసులు, అంటే అటు టీజీ స్పెషల్ పోలీస్ కావచ్చు, అటు సివిల్, అదేవిధంగా ట్రాఫిక్ వంటి డిఫరెంట్ ఏదైతే డిపార్ట్మెంట్లు అన్ని కూడా ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా ఇటు సిపి సజ్జనార్ కూడా స్వయంగా కొన్ని జంక్షన్లో ఆకస్మికంగా కూడా తనిఖీలు మొదలుపెట్టారు. అటు గుల్జర్ హౌసే కావచ్చు, అటు టోలీ చౌకీ, ఈ ప్రదేశాల్లో కూడా ఆకస్మికంగా వెళ్ళి తను స్వయంగా కూడా ప్రతి వాహనాన్ని చెక్ చేసిన పరిస్థితి. అటు సిపి సజ్జనార్తో సహా మరో ఏసీపీలు, డీసీపీలు వీళ్ళందరూ కూడా ఈ సోదాల్లో అయితే పాల్పంచుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు ఇది కొనసాగుతుందంటూ కూడా ఇప్పటికే సజ్జనార్ చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా రాత్రిపూట ఇల్లీగల్ యాక్టివిటీస్, క్రైమ్ రేట్ పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అంటే ఇప్పటికే పెట్రోలింగ్, స్పెషల్ పెట్రోలింగ్, అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి చేస్తున్నప్పటికీ ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా కూడా ఇప్పుడు ఆపరేషన్ కవాచ్ అనే కొత్త కార్యక్రమంతో కూడా పోలీసు సిబ్బంది ముందుకొచ్చిందనే చెప్పుకోవచ్చు. అటు సజ్జనార్ కూడా ప్రజల భద్రతనే మా బాధ్యత అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి 1-2 సార్లు. ఎందుకంటే ఎక్కడైనా ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టు తెలిసినా కూడా 100 డైల్కి కాల్ చేసి చెప్పాలి. ఎప్పటికప్పుడు ప్రతి జంక్షన్లో, అంటే దాదాపు నగరంలో ఈరోజు ఒక్కరోజే ఏకకాలంలో 150 జంక్షన్ల వద్ద దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్ కవాచ్ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఎక్కడ చిన్న అనుమానం వచ్చినా కూడా 100 డైల్కి కాల్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు కూడా, నగర ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలి. ఖచ్చితంగా ఏం చేసినా మీ భద్రత కోసమే చేస్తాము, మీ భద్రత మా బాధ్యత అంటూ కూడా సిపి సజ్జనార్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శివాతో అక్రమిక్ టీవీ, గుడిమల్కాపూర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.